మనల్ని ఎన్నుకుంది మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు. మన అవసరాలకు అనుగుణంగా మనం ఉండాలి, కానీ వాడేవాడే ఆలోచనలకు అనుగుణంగా మనం ఉంటే మనమేం బ్రిటిష్ వాడి బానిసలం కాదు కదా, సింగపూర్ వాడి బానిసలం కాదు కదా. వాళ్ళ లక్షణాలు మనకు అక్కర్లేదండి. మనం ఇప్పుడు కావాల్సిందల్లా నువ్వు ఇంత ముందు తయారు చేసిన మ్యాప్ని ఆచరణలో పెట్టు, సింపుల్ లాజిక్ అక్కడ, అంతకు మించి మరి ఏదీ లేదు సార్. వాస్తవానికి మాస్టర్ ప్లాన్, గతంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ కంప్లీట్ గా సింగపూర్ ఆధారంగానే చేసింది కాదా? అది రకరకాల సంస్థలు పెట్టారు కదా, సింగపూర్ ఒకటి ఇచ్చింది ఫస్ట్, ఇంకోటి ఎవరో ఫోర్డలో ఏదో ఇంకొకటి సంస్థ ఒకటి ఇచ్చింది, మొత్తం 3-4 రకాలు వచ్చినాయి కదా అప్పుడు. ఆ 4టిని మిక్స్ చేసి మిక్సీలో వేసి ఇప్పుడు కొత్త తయారు చేసుకున్నారు వీళ్ళు. అంటే ఆలస్యమైన మామూలుగా ముందైతే సింగపూర్ అంటే ఎప్పట్లో అవ్వదు, అప్పుడు మనం కూడా అనుకున్నాం దాదాపు ఒక 50-100 ఏళ్ళు పడుతుంది, అంత త్వరగా అయ్యేది ఏం కాదని. ఇప్పుడు మళ్ళీ అదే బాటలో వెళ్తున్నారు, ఆలస్యం చేయడానికి, లేదంటే నేను అనుకున్నది సాధ్యం చేసి చూపిస్తాను బాబు గారు మార్క్ అంటే ఇది ఏం మాట్లాడట్లేదు కదా అసలు అదేమి.